గాంధేయవాద ముసుగులో ఈ పోలీసుల దాడి ఏంది, అక్రమాలేంది, ఇది ఏ రకమైన సిద్ధాంతమో నేను అడుగుతా ఉన్నా. అసలు ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో కూని అయిపోయింది. బట్ ఒకటి మాత్రం మీరు ధైర్యంగా ఉండండి. స్పష్టమైపోయి ఇంకా 3 ఏళ్ళు 2.5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సగం అయిపోయింది, సగం ఉన్నది. 2.5 ఏళ్ల ముందే సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళకు మనకు 1% తేడా, మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళకు మనకు 2.7% తేడా. అంటే దగ్గరకు వచ్చిందా లేదా? ఇంకా 2 ఏళ్ళ నాటికి ఏమైతుంది? ఉంటుందా కాంగ్రెస్ పార్టీ? అసలు ఉంటుందా? నేను మీతో కోరేది లక్కీ డ్రా గురించి చెప్పమంటావు. సరే, అన్ని జరిగినాయి. నేననేది ఒకటే, మళ్ళీ కేసీఆర్ రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఇక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాదు. అది గెలవదు కాక గెలవదు. అసలు ఈ జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళకి చుట్టూనాదే. ఒక మంత్రి ఇంకొక మంత్రి మాట్లాడుకుంటారు. అసలు ఓలకోవాలి పడతదా? అసలు వీళ్ళకేమైనా ప్రజల మీద ధ్యాస ఉన్నదా? ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఎంతసేపు వాళ్ళ పర్సంటేజ్లు, వాళ్ళ వాటాలు, వాళ్ళ పంచాయతీలు జరిగిపోయినాయి తప్ప ఏదైనా ప్రజల గురించి ఆలోచిస్తున్నారా వీళ్ళు? ఇవాళ వీళ్ళ విషయాలన్నీ బయటపడ్డాయి. అందుకే ఆడ కలవలేదు. సమాఖ్య సారథి దగ్గర మొదటి టెండర్ పిలిస్తే ఎవరికి వచ్చింది? అది దేవాదాయ వాళ్ళే చెప్పింది కదా. మా వాళ్ళకి వచ్చింది టెండరు. సురేఖ మంత్రి గారు బిడ్డని చెప్పింది కదా. ముందు టెండర్ పిలిచినాం, సమాఖ్య సారథి టెండర్లు, మా మనిషికి టెండర్ వచ్చింది. మా మనిషికి టెండర్ వచ్చిందని చెప్పి టెండర్ రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎండ్బి శాఖకు టెండర్ ను బదిలీ చేసుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టెండర్ దక్కించుకున్నాడు అని నేను చెప్పలేదు. ఈ జిల్లా కేబినెట్ మంత్రి బిడ్డనే చెప్పింది. టెండర్ల వాటాల పంచాయతీ మంత్రుల మధ్య పైసల కోసం, కమిషన్ల కోసం, టెండర్ల కోసం ఎట్లా తన్నుక చేస్తున్నారో ఈ జిల్లా మంత్రి గారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా. ఏం జరిగిందో కూడా మనం చూసినాం కదా. సమాఖ్య సారక జాతరకు పోయిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ గవర్నమెంట్ తిట్టుకుంటూనే పోయింది. చివరికి మంత్రి గారి కాళ్ళ మీదనే దాడి జరిగింది. అంటే అంత దారుణంగా దాన్ని నిర్వహించడంలో ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతంగా మనం నిర్వహించినాం. ఏ విషయంలో కూడా వరంగల్లో మనం అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టే 2 ఏళ్ళైనా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నత్తనడకలు ఉన్నది. మన తొర్రూరు దవాఖాన ముందుకు పోయిందా? ఆనాడు దయంగా నా ఎప్పుడు పడితే నేను ఇక్కడ తొర్రూరులో ఆరోగ్య శాఖ మంత్రిగా బ్రహ్మాండమైన ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చి మనం శంకుస్థాపన చేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఈ పార్టీకి దవాఖాన కట్టి ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు సేవలు అందించే వాళ్ళం. ఇవాళ అక్కడే మనం పెట్టేసి ఏ విషయం పట్టించుకున్నారు. బట్ ఒక్కటి మాత్రం మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. నేను ఈ పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, బిడ్డ ఈసారి మాత్రం విడిచిపెట్టాం. పోయినసారి ఎంతసేపు మనం తెలంగాణ తెచ్చిన వాళ్ళం కనుక ఈ తెలంగాణ ఎట్లా మంచిగా చేసుకోవాలని తన్నాను. మన మిషన్ భగీరథ ఎట్లా, మన దేవాదులు ఎట్లా, మన కాళేశ్వరం ఎట్లా, మన చెరువులు ఎట్లా, మన చెక్ డ్యాంలు ఎట్లా, మన దవాఖాన్లు ఎట్లా, మన రోడ్లు ఎట్లా, మన ఊర్లు ఎట్లా అని వాటి గురించి నల్లాడుకుంటేనే మన టైం అంతా పెట్టింది తప్ప వీళ్ళు ఎట్లా దొక్కాలే వాళ్ళు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.